నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వింత పరిస్థితి నెలకొంది. ఓటర్లను మచ్చిక చేసుకోవడం కన్నా సొంత పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడమే ప్రధాన పార్టీ అభ్యర్థులకు పెద్ద సమస్యగా మారింది. వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎన్నికలను సీరియస్ గా పట్టించుకోవడం లేదు. అభ్యర్థులే తమ సొంత మనుషులతో అన్ని పనులు చేసుకోవాల్సి వస్తున్నది. ఇంత చేసినా తీరా ఎన్నికల్లో సొంత పార్టీ వారు ఓట్లే ఇస్తారా, అసలు వాళ్ళైనా ఓట్లేస్తారా అనే డౌట్ అభ్యర్థులకు ఉంది. తమ బాధను కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పుకోవడంతో అగ్రనాయకులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి మే 27న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం కోసం అభ్యర్థులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. సొంత పార్టీ నుంచే ప్రధాన అభ్యర్థులకు సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో వారిని మంచి చేసుకోవడానికి అభ్యర్థులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కావడం, యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ సుపరిచితం కావడం ఆయనకున్న ప్లస్ పాయింట్స్. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే పార్టీ నాయకులు కొందరు ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో చాలా మంది నాయకులు సమ్మర్ సెలవులకు వెళ్లిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కుటుంబంతో సహా విహారయాత్రల్లో ఉన్నారు. మిగతా వారు స్థానికంగా ఉన్నప్పటికీ అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులు కూడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఈ పరిణామాలు తీన్మార్ మల్లన్నను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పార్టీ నుంచి పెద్దగా సహకారం లభించడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం స్వయంగా ఈ 3 జిల్లాల మంత్రులకు ఫోన్లు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకతను వివరించారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడి తీన్మార్ మల్లన్న గెలుపుకు కృషి చేయాలని సీఎం ప్రత్యేకంగా కోరాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయిందని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తాయని, కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దని రేవంత్ పార్టీ నాయకులను అలర్ట్ చేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిది మరో సమస్య. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ఎంపికను పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన కేయూ నాయకులకు కాకుండా బయట నుంచి వచ్చిన వారికి, గతంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ అధిష్టానంపై నిరసన తెలిపారు. దీంతో రాకేష్ రెడ్డి తలపట్టుకున్నారు. సొంత పార్టీ నాయకుల కోపాన్ని తగ్గించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. రాకేష్ రెడ్డి పక్షాన తానే ఈ 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిచి బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉందని నిరూపించుకోవాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిది మరో బాధ. బీజేపీకి వరంగల్ జిల్లాలో క్యాడర్ ఉన్నప్పటికీ నల్గొండ, ఖమ్మం జిల్లాలో పెద్దగా నాయకులు లేరు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలను 3 జిల్లాలుగా ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే ఆ ఎమ్మెల్యేలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు తప్ప సీరియస్ గా పనిచేయడం లేదు. పార్టీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ 3 జిల్లాల్లో తిరిగి బీజేపీ అభ్యర్థి పక్షాన ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో సొంత పార్టీలోనే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, ఆ పరిణామం తమకు కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తుంది. పేరుకు పార్టీ అభ్యర్థులు అయినప్పటికీ 3 అభ్యర్థులు తమ సొంత పరిచయాలు, సొంత మనుషులతోనే మొత్తం ఎన్నికల పనులు చేసుకోవాల్సి వస్తుంది.